ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 26. నీ దేవుడైన యెహోవా బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మన ప్రభు బేతనీను దర్శించుట చదువుదుము. దేవాలయం నుండి క్రయ విక్రయములు చేయ మనుషులను తరిమివేసి మన ప్రభు యెరూషలేము నుండి తిరిగి వచ్చుచున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. ఈ కార్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు చాలా కఠినమైనదిగా నుండెను. మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనపరచెను, కానీ యెరూషలేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను. కొరడాతో వారిని బయటకు తరిమివేసెను. అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చే బేతనీకి వచ్చెను. యెరూషలేము తన స్వంత గృహమని ఆయన ఎన్నడూనూ తలంచలేదు. ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకొనగలిగినో ఆ స్థలమైన బేతనీయనే ఆయన తన స్వగృహముగా ఎంచెను. మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు తన స్వంత ప్రజల యొద్ద ఆదరణ పొందగోరుచున్నాడు. బేతనీలో తాను చెప్పు మాటలను వినుటకు ఆశించిన వారుండిరి గనక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని, సమాధానమును, ఆదరణను పొందెను. ఆయన మాటలను వినుటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించు వారముగా మనమున్నామా? ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.